హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మనందరికీ తెలిసిందే కదండీ! ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్. ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒకటో క్లాస్ నుంచి పీజీ చదివే ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే తీసుకొని వాళ్ళకు స్కాలర్‌షిప్స్ అయితే వాళ్ళు శాంక్షన్ చేస్తూ ఉంటారనమాట. అందులో భాగంగానే ఈ 2024, 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి పరివర్తన్ స్కాలర్‌షిప్స్ పేరు మీదన వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. మీరు గాని ఎలిజిబుల్ ఉన్నట్టయితే అంటే ఒకటో క్లాస్ నుంచి అప్ టు పీజీ దాకా మీరు ఇంటర్మీడియేట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, పీజీ చేస్తా ఉన్నా లేదా ఎంటెక్, బీటెక్, ఎంబీబీఎస్, నర్సింగ్, ఐటీఐ, డిప్లొమో, వొకేషనల్ కోర్స్ ఈ విధంగా ఏ కోర్సు చదువుతున్నా మీరందరూ కూడా ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబులే కాబట్టి అందరూ కూడా ఈ స్కాలర్‌షిప్స్‌ని యూజ్ అయితే చేసుకోండి. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. డైరెక్ట్‌గా మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ ఇది కూడా. మీరు ఒకసారి సెలెక్ట్ అయితే చాలు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు మీ యొక్క స్కాలర్షిప్ అనేది మీ యొక్క అకౌంట్లోకి జమ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పారు చూడండి, స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ బై స్కూల్ స్టూడెంట్ ఫ్రమ్ క్లాస్ 1 to 12 అండ్ దోస్ పర్సింగ్ డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ అండ్ పీజీ జనరల్ అండ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కాబట్టి. సో మరి ఈ స్కాలర్షిప్స్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటది? మనకు ఏ ఏ క్లాస్ వాళ్ళకు ఎంతెంత స్కాలర్షిప్స్ ఇస్తారు అనేది క్లియర్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడే వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. ఒకసారి స్కూల్ స్టూడెంట్‌కి సంబంధించి డీటెయిల్‌గా చూసినట్టయితే ఎలిజిబిలిటీ చూడండి. స్కూల్ స్టూడెంట్స్ అంటే ఒకటో క్లాస్ నుంచి ఎవరైతే ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమో, పాలిటెక్నిక్ ఇవన్నీ చదువుతున్నారో వాళ్ళ యొక్క సంబంధించి స్కాలర్షిప్ అనమాట ఇది. ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ అన్నారు. ఇంతకుముందే నేను చెప్పాను చూడండి, ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదువుతున్నటువంటి వాళ్ళు, డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, లేదా గవర్నమెంట్ కాలేజ్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా, మీది ఏ కాలేజ్‌లో చదువుతున్నా కూడా మీరందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. కాకపోతే ప్రీవియస్ ఇయర్‌లో మీరు 55% స్కోర్ అనేది తీసుకొని ఉండాలని చెప్తున్నారు. మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ కూడా 2.5 లాక్స్ ఉండాలని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఎవరికుంటాది అని గాని చూసినట్టయితే అందరూ కూడా మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్పే. కానీ ఇక్కడ ఒక ప్రియారిటీ అని ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రియారిటీ గాని చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఎవరైతే క్రైసిస్‌లో ఉన్నారో అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటాది అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇదండి మన యొక్క స్కూల్ స్టూడెంట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ గాని చూసినట్టయితే నెక్స్ట్ స్కూల్ స్టూడెంట్స్‌కి ఇచ్చే స్కాలర్‌షిప్ గాని చూడండి. ఫర్ క్లాస్ ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వాళ్ళు ఉండే వాళ్ళకైతే 15,000, ఏడో క్లాస్ నుంచి 12వ క్లాస్ అలాగే డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి అయితే రూ. 18,000 స్కాలర్‌షిప్ డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే జరుగుతది మీరు సెలెక్ట్ అయితే. నెక్స్ట్ అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది గాని చూసినట్టయితే మీరిక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్. ఇప్పుడు మీరు ఏ క్లాస్‌లో ఉన్నారో దానికి సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ రిసిప్ట్ గానీ, అడ్మిషన్ లెటర్ గానీ, ఇన్‌స్టిట్యూషన్ ఐడీ కార్డ్ గానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ గానీ ఖచ్చితంగా 2024, 25 సంబంధించి అప్లోడ్ చేయాలి. అప్లికెంట్ బ్యాంక్ పాస్‌బుక్కే ఖచ్చితంగా మీరు అప్లోడ్ అయితే చేయాలి. మాకు బ్యాంక్ పాస్‌బుక్ లేదంటే వాళ్ళు వినరనమాట. ఖచ్చితంగా బ్యాంక్ పాస్‌బుక్‌ని మీరు చేపించుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇంతకు ముందే నేను చెప్పాను. ఫ్యామిలీ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ లేదా పర్సనల్ క్రీసెస్ అంటే మన యొక్క రేషన్ కార్డ్‌ను కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తే దీనికి సరిపోతుందనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ చూసినట్టయితే ఇది పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పక్కన పెట్టుకొని అవన్నీ స్కాన్ చేసి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి పరివర్తన్ 2 స్టెప్ ప్రోగ్రెస్ అని. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటది. నెక్స్ట్ అలాగే డెడ్‌లైన్ గాని చూసినట్టయితే డిసెంబర్ 31వ తేదీ లాస్ట్ డేట్‌గా చెప్పారు కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 31వ తేదీ లోపల ఆన్‌లైన్‌లో అప్లై అయితే
చేసుకోండి. ఇది స్కూల్ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్, అంటే ఎలిజిబిలిటీ, వాళ్ళకి ఎంతెంత స్కాలర్‌షిప్స్ ఇస్తారు అనే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించినటువంటి స్కాలర్‌షిప్స్ ఎలిజిబిలిటీ గాని చూసినట్టయితే సేమ్ ఎలిజిబిలిటీ అందరికీ ఒకేలానే ఉంటది. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏ కోర్సులు వస్తాయనేది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూడండి, బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, అలాగే నర్సింగ్, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, ఇలా మనం డిగ్రీ చేస్తున్నటువంటి కోర్సులు ఎన్ని ఉన్నాయో అన్ని కోర్సులు వస్తాయి. బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి ఇవి కూడా యాడ్ అయితే అయ్యాయి, చూసుకోవచ్చు. ఈ కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అనమాట. సో బెనిఫిట్ చూస్తున్నట్టయితే డైరెక్ట్గా ఇక్కడ జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరానికి 30,000. ఫర్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు సంవత్సరానికి 50,000. సో డాక్యుమెంట్స్ కూడా సేమ్, ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో అవే డాక్యుమెంట్సే మీరు కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీరు పూర్తిగా డిసెంబర్ 31 లోపలే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ గురించి చూసినట్టయితే సో ఎలిజిబిలిటీ మాత్రం అందరికీ ఒకేలానే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు ఏ కోర్స్ వస్తాయి, అండర్ గ్రాడ్యుయేట్లో ఏ కోర్స్ వస్తాయి మాత్రమే చేంజ్ ఉంది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సి ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎంటెక్, ఎంబీఏ ఈ కోర్సులు కూడా మనకు యాడ్ అయితే అయినాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ సేమ్ అనమాట. బెనిఫిట్ కానీ చూస్తే జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి 35,000 సంవత్సరానికి, అలాగే ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి 75,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే అందుతుంది. ఈ డాక్యుమెంట్స్ ఇంతకుముందు అందరికీ ఒకేలానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఇవే డాక్యుమెంట్స్ అయితే వర్తిస్తాయి. సో వీళ్ళు కూడా పూర్తిగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 31వ తేదీ లోపల మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవాలి. సో ఇదండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పరివర్తన్ స్కాలర్షిప్ పేరు మీదన 1వ క్లాస్ నుంచి మాకు అప్ టు పీజీ దాకా ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో ఆ స్కాలర్షిప్ మీద ఉన్నటువంటి పూర్తి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.